మరి ఎనీ టైం తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏ ఎజెండాతో ఏ నినాదంతో మీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, ఓటు అడిగే అవకాశం ఉంది? మీరైతే ఏం చేస్తారు? బీజేపీ జెండా మోడీ గారి ఆశయమే మా ఎజెండాగా మేము ప్రజలకు వెళ్తున్నాము. ప్రజలందరికీ తెలుసు మోడీ గారి వల్ల గ్రామీణ ప్రాంతంలో ఏం జరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, మౌలిక సదుపాయాల్లో ఏం జరుగుతున్నది, యువత, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అన్ని రంగాల్లో కూడా మహిళా రంగానికి కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ప్రజలందరికీ తెలుసు. మోడీ గారు ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా గడప గడపకు వెళ్ళినాయి. ఇంకా మేము తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణలో బీజేపీ కేడరకంగా పట్టుదల కానీ కృషి కానీ ఆల్రెడీ చూసాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్లాట్లు అయితే ఇళ్ల మీద రాళ్ళు వేస్తే తిరగబడి నిలిచి మన దగ్గర ఈ ప్రాంతంలో ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు బీజేపీలో, ఇప్పుడు కేంద్ర మంత్రులుగా కూడా ఉన్నారు. ఇలా ఉత్తేజితం చేసి పార్టీని మోటివేట్ చేసి ముందుకు నడిపించే ఎజెండా ఏమైనా ఉందా అసలు పార్టీకి స్థానిక ఎన్నికల కోసం? ఎందుకు లేదండి, ఇప్పుడు గ్రామీణ స్థాయికి వెళ్ళి జనంతో ఇంటరాక్ట్ అవుతాయి. ఎలాగైతే కామారెడ్డి రిజల్ట్ వచ్చిందో రేపు పొద్దున రాష్ట్రం అంతటా ఇదే రిజల్ట్ రాదనేది ఏముంది. ఇది ఒక రోల్ మోడల్గా నేను ఒక 5 ఏళ్ళు వర్క్ చేసి చూపించిన. అమలు కానీ హామీలు ఇచ్చి చేతగాని పనులు చేసి గత ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు సాధ్యమే కానీ హామీలను ఇచ్చేసి ఖాళీ పెట్టెను పెట్టుకొని గత ప్రభుత్వం మీద ఏడుస్తూ ఆ పెట్టెలో ఏమీ లేదని చెప్తూ సమయాన్ని జరుపుతూ సంవత్సర కాలం నుంచి 13 నెలల వరకు 12-13 నెలలుగా జరుపుతూనే వచ్చి ఢిల్లీ చుట్టూరా తిరుగుతున్నాడు. ఎందుకు అని అంటే ఆ పెట్టె నింపేది బీజేపీ కాబట్టి, తెచ్చేది మేమే కాబట్టి బీజేపీ తప్ప మనకు దారి లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి గత ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం లేదు. కేంద్ర ప్రభుత్వమైన భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంది. తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే, ప్రజలకు అందుబాటులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది కూడా మేమే. కాబట్టి ఖచ్చితంగా లోకల్ బాడీ దాంట్లో మేము గెలుస్తాము 100కు 100%. ఒకవేళ లోకల్ బాడీలో గెలిచిన తర్వాత మీరు ఇంతకుముందు అడిగినట్టు ప్రభుత్వం ఉన్న దిక్కే ప్రయాణం జరుగుతుందేమో అని అంటే అధికార పార్టీ లాగడానికి ప్రయత్నం చేస్తే బీజేపీ కార్యకర్తల విశ్వరూపం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి లోకల్ బాడీలో మోడీ గారు వారి ఆశయాన్ని ఎజెండాగా మేము తీసుకెళ్ళి ఖచ్చితంగా లోకల్ బాడీ గెలుస్తాం.